దేవుడు గదా! ఆయన ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. కావాలనే అతన్నక్కడ హోల్డ్ జేసి పెట్టాడు దేవుడు రైతుని ఆ పొలంలో. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత గూడా ఇంకా రాకపోయేసరికి, "అమ్మ నేను వెళ్తానంటే", "ఇంక కొద్దిసేపు ఉండండి స్వామి. ఆయనొచ్చే టైం అయింది. ప్రతిరోజు ఈసారికి ఈ సమయానికొచ్చేస్తారు. కానీ ఎందుకో మరి ఈరోజు కాస్త ఆలస్యమైంది. ఇంకొద్దిసేపు ఉండండి" అని అంటుందావిడ. అప్పుడాయన సరే ఊరికే ఉండి ఏం చేద్దాం అని జెప్పేసి వాళ్ళ ఆవరణలో ఉన్నటువంటి ఆ గోవులన్నిటిని పరిశీలిస్తూ ఉంటాడనమాట. ఆమె గూడా మంచిగనే కొన్ని పాలు అవి తీసుకొచ్చి అతనికిస్తుంది. అప్పుడు అతను చూసి, చూసి ఒక గోవు దగ్గర చూసి, "అమ్మ ఈ గోవు నాకు చాలా బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ గోవుని నేను తీసుకోవచ్చా?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "నాకైతే ఏం అభ్యంతరం లేదు స్వామి. కానీ ఇంటి యజమాని మా భర్త కాబట్టి, ఎలాగో మీరు ఆయన వచ్చేవరకి వెయిట్ చేస్తా అంటున్నారు కాబట్టి, మీరు కొంచెం సేపు గనుక వేచి ఉంటే అతనొస్తాడు. అతను కూడా మిమ్మల్ని కలిసి సంతోషిస్తాడు. అప్పుడు అతనికి నేను చెప్తాను. మీరు ఈ ఆవును తీసుకెళ్ళొచ్చు. అతని అనుమతి లేకుండా నేను ఆవుని ఇవ్వడం బావుండదు గదా! మీకు తెలియని ధర్మ ధర్మ విషయాలేముంటాయి" అని ఆమె అంటుంది. అతను సరే అని జెప్పేసేసి, "ఓకే అమ్మా! నీ వివరణ గూడా బావుంది. నేను ఇంకొద్దిసేపు వేచి చూస్తానని" జెప్పేసి అతను ఆ విష్ణుమూర్తి అలా వేచి చూస్తాడు. ఇంకా సాయంత్రం ఎక్కువైపోయి గోవులు గూడా ఆ గ్రామంలో ఉన్న వేరే వేరే ఇళ్ళ వారికి సంబంధించిన గోవులు గూడా అన్నీ గూడా రిటర్న్ వచ్చేస్తుంటాయన్నమాట. వచ్చేసే టైంలో అంటే గోధూళి వేళ అంటాం గదా! అటువంటి గోధూళి వేళ అయిపోతుంది. అప్పటివరకి వేచి ఉన్నటువంటి విష్ణుమూర్తి, "అమ్మ ఇంక నేను వెళ్ళిపోతాను. మీ ఆయన వచ్చేలా లేడు. నువ్వెట్లైనా ఆవును గూడా ఇచ్చేటట్టు లేవు. కాబట్టి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడన్నా వీలు చూసుకొని వస్తానని" చెప్పేసి అతను అలా వెళ్తాడు. విష్ణుమూర్తి అలా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే ఇలా ఆ రైతు ఇంటికొచ్చేస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, "ఇలా ఒక సాధువొచ్చాడు. ఆయన చూస్తుంటే మామూలు సాధువుల కన్నా గూడా చాలా విశేషమైన సాధువుల్లోకెల్లా చాలా విశేషమైన సాధువులాగా కనిపిస్తున్నాడు. ఆయన ముఖంలో చూస్తేనే తన తేజస్సుందని ఆయన యొక్క గుణగణాలన్నీ గూడా, ఆయన రూపు రేఖలన్నీ గూడా వర్ణించింది ఆ మహా ఇల్లాలు." అప్పుడు ఆ రైతుకి అర్థమైంది. వచ్చింది మామూలు సాధువు కాదు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అని. "అయ్యో పిచ్చిదానా! ఆవునడిగితే ఇవ్వలేకపోయావా? ఆయనకి మన సర్వస్వం ఇచ్చినా తప్పు లేదు. ఆ వచ్చింది ఎవరో కాదు మహావిష్ణువు" అని అతను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఏ ఆవునడిగాడు అంటే, ఆ పలానా ఆవునని చెప్పేసి ఆమె చూపిచ్చింది. ఆ ఆవు అక్కడున్న వాళ్ళలో అతనికున్న ఆవులలో చాలా శ్రేష్టమైన ఆవన్నమాట. చాలా శ్రేష్టమైన ఆవు. అతను దీన్ని తీసుకోవడానికి విష్ణుమూర్తి వచ్చాడా నా ఇంటికి. నేనెంత భాగ్యవంతుడిని. ఇది అతనికిచ్చేస్తాను. ఎంత దూరం వెళ్ళాడంటే, ఇప్పుడే అలా వెళ్ళాడండి. ఆయన అలా వెళ్ళాడు. మీరిలా వచ్చారు అంటే, సరే అని చెప్పేసేసి ఆ ఆవుకి ఉన్న తాడుని పట్టుకొని, ఆవుని తీసుకొనొచ్చేసి వెళ్తున్నాడనమాట. ఆవు అదే గోవుని. అలా వెళ్తూ, వెళ్తూ